హలో క్యూటీస్, హాయ్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎగ్జైటింగ్ ఉంటుంది నాకైతే ఫుల్ అనమాట. ఎందుకంటే దీని ముందు బ్లాగ్ చూసి ఉంటారు, క్యాంపింగ్ కి మేము మొత్తం సర్దుకుందంతా చూపించాను కదా. ఈ రోజు డే 1 అన్నమాట. ఇప్పుడు మేము వర్నంబుల్ దగ్గరలో ఉన్నాము. ఇదేంటంటే మెల్బర్న్ నుంచి 3 hours డ్రైవ్ లో ఈ ప్లేస్ ఉంటది. సో మా ఫస్ట్ స్పాట్ అన్నమాట ఇప్పుడు మేము వచ్చింది. సో ఈ స్పాట్ పేరు హాప్కిన్స్ ఫాల్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇందులో స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, చూపిస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే 0.6 kilometer వెళ్ళి వాటర్ ఫాల్ చూడాలన్నమాట. సో నడవాలి, 0.6 kilometer నడిచి వెళ్ళాలి అండ్ 0.6 kilometer నడిచి కార్ పార్క్ దగ్గరికి రావాలి. సో ఇక లాగ్ లేకుండా చూపిస్తాను అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కార్ పార్క్ ఇది చూసారు కదా, ఎవ్వరు లేరు. సో మార్నింగ్ ఏంటంటే 8:30 అయిందనమాట, అందుకే ఎవరు లేరేమో అనుకుంటున్నాను నేనైతే. మన ముందు ఒక లుక్అవుట్ స్పాట్ ఉంది కదా, సో చూద్దాం ఎలా ఉంటుందో పైనుంచి. హాప్కిన్ ఫాల్స్ మెల్బర్న్ నుంచి 2.5 hours లో ఉంది. సో ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే వైడ్ గా ఉంటాయి అనమాట. సో ఫిషింగ్ కి వాకింగ్ కి చాలా బాగుంటదంట. సో వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. పక్కనే ఇంకొక లుక్అవుట్ స్పాట్ ఉంది. ఇందాక చూసిన దగ్గర కన్నా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా. సో మీరేమంటారు చెప్పండి. తర్వాత కిందకి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో చెప్పా కదా 0.6 kilometer అయితే ఉంది ఇది. ఈగలు ఎక్కువ ఉన్నాయి. ఏంద్రా నన్నే టార్గెట్ చేసే? మీ చిరునవ్వు, మీ నడక, నువ్వు అంత నచ్చావు మరి. ఈగల్ని కూడా వెళ్ళట్లేదు నువ్వు. సంపత్తారా రే. ఏంటి అక్కడ నుంచి ఇక్కడికి 0.6 kilometer? 0.6 kilometer అనే లేదు అసలు. ఇది కదా కొంచెం అటు మన కార్ సైడ్ కార్ పార్క్ చేసిన దగ్గర కూడా ఉంది. బా సూపర్ ఉంది. ఇక్కడ ఎంత ఇంకా లోపలికి వెళ్ళలేము. ఓ కూర్చొని కూడా ఉంది ఇక్కడ. ఇటు వచ్చాం కదా, ఇటు వే లేదు అక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇటు పక్క ఇంకొక వే లాగా ఉంది, అక్కడ ఏదో దారి లాగా అటు వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ దాకే ఉన్నట్టుంది. ఇది ఒక వాక్ అన్నమాట. సో మ్యాప్ ఉంది మా దగ్గర, కానీ మధ్యలో గేట్ లాంటిది పెట్టేశారు. వెళ్ళొచ్చు, బట్ సందీప్ ఏంటంటే షార్ట్స్ అండ్ నేనేంటంటే నీ దాకా డ్రెస్ వేసుకున్నా కదా. సో అక్కడ చెట్లు ఏంటంటే కుచ్చుకుంటా ఉన్నాయి అనమాట. అండ్ మేము మంచి షూ కూడా వేసుకోలేదు. సో వాటర్ కూడా ఉన్నాయి వెళ్ళే దారిలో. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ ఒక బ్యారికేడ్ పెట్టేశారు, వేరే యానిమల్స్ ఇటు సైడ్ ఎంటర్ అవ్వకుండా. సో అసలు ఫుల్ ట్రీస్ అని ఓవర్ గ్రోన్, సో ఛాన్స్ లేకుండా. సో అండ్ ఈగల్ కూడా టార్చర్. అది చెప్పు, దారి ముందుకెళ్దాం అనుకుంటే బర్రె ప్యాడేసింది, మొత్తం ప్యాడే. అంత దారిలో మొత్తం ప్యాడే, చాలా చిన్నది. ఓకే, సెకండ్ స్పాట్లో కలుద్దాం. బాయ్ 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 బాయ్. అండ్ ఇప్పుడు ఇంకొక సెకండ్ స్పాట్కి వచ్చాము. దీని పేరే పాయింట్ రిచీ మోయిజిల్ ఇదన్నమాట. అంటే ఇది ఒక బీచ్. ఇందాక మనం హాప్కిన్ ఫాల్స్ చూసాం కదా, ఇది హాప్కిన్స్ రివర్. నిజంగా క్రేజీ వ్యూ, అసలు చూపిస్తా చూడండి. ఇది హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ అంట. అంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ నోన్ ఇన్హాబిటెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ ఐలాండ్ లో ఉండేవాళ్ళంట. సో అబార్జినల్స్ హిస్టరీ ఉంది ఈ ప్లేస్. సో ఇక్కడ ఎక్కువ మంది లేరు. స్టార్టింగ్ నుంచి షోర్ నుంచి డీప్ వాటర్స్ ఉంటాయంట. సో షోర్ నుంచి ఏంటంటే సడన్ గా డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో స్ట్రాంగ్ కరెంట్స్ అయితే ఉన్నాయి వాటర్ లో. వేవ్స్ కూడా ఎట్లా అంటే చాలా పైకి వస్తున్నాయి అనమాట. సో స్విమ్మింగ్, సర్ఫింగ్ ఇలాంటివి చేయలేరు. లోపలికి వెళ్తే వాటర్ లాగేస్తుంది లోపలికి. టూ సైడ్స్ ఉన్నాయి బీచ్ దీనికి. ఒక సైడ్ కామ్ సైడ్, ఇటు సైడ్ వేవ్స్ అస్సలు లేవు. ఇంకొక సైడ్ ఏమో టూ మచ్ వేవ్స్. ఇది ఒక లుక్అవుట్ స్పాట్. ఇక్కడ కన్నా అక్కడే బాగుంది. చాలా మంది ఉన్నారు. సో కిందకి వెళ్తున్నాము. ఏ స్నేక్ రా. అమ్మా, ఏప్రిల్ ఫుల్, ఓ సారీ డిసెంబర్ ఫుల్. నిజంగానే బాబలా ఉంది. నీకు నచ్చింది ఈ ప్లేస్? నచ్చింది. ఓకే వెళ్దామా మరి నెక్స్ట్ స్పాట్కి. కన్నా రాళ్ళరా అవి. పాయింట్ రిచీ కాల్డ్ as మోయిజిల్. మోయిజిల్. సో వచ్చేసాం దాని నుంచి. అండ్ నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్తున్నాము. అది చాలా ఎండగా ఉంది టు బి ఆనెస్ట్. అస్సలు ఎండగా ఉంది. నా హెయిర్ క్లిప్ ఎక్కడో ఉంది. క్యాంపింగ్ సైట్కి వెళ్ళాక ఎత్తుకోవాలి, రేపటికైనా యూజ్ అవుతుందేమో. ఇప్పుడు నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్తాము. ఎక్కడ ఉంది ఎత్తుకోవాలంటారంటే సో నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్తున్నాము. అక్కడ గ్రానీస్ గ్రేవ్. గ్రానీస్ గ్రేవ్. దీనికి ఒక హిస్టరీ ఉంది, అది కూడా హిస్టరీ కూడా చెప్తాను.
History- దీనికి ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ ఉంది. అది అసలు ఆ బీచ్ కి గ్రానీస్ గ్రేవ్ అని ఎందుకు పేరు అని పెట్టారు? ఎందుకు వచ్చింది నేమ్ అనేది నేను చెప్తాను. స్పాట్కి ఒక వెళ్ళాక మినీ చెప్తాను. హిస్టరీ లెసన్ చెప్తుంది, జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ లాగా. అంతే ఉండదు అక్కడ, నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ స్పాట్ లో కలుద్దాం. బై బాయ్. ఇప్పుడైతే మేము గ్రానీస్ గ్రేవ్కి వచ్చేసాము. చూసారు కదా వెదర్ ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ గ్రానీస్ గ్రేవ్ దగ్గర బీచ్ కూడా ఉంది. సో అది కూడా చాలా డెప్త్ అయితే ఉంటుందంట, సేమ్ యాజ్ పాయింట్ రుచి. సో నెక్స్ట్ హిస్టరీ గురించి వస్తే, అసలు గ్రానీస్ గ్రేవ్ దీని బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటంటే, సో ఇది కూడా ఒక హిస్టారికల్ సైటే. సో చనిపోయిన ఆమె ఉంది కదా, ఆమె అబార్జినల్ కల్చర్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట, ఒక పెద్ద ఆవిడ. ఆమె లోకల్ అబార్జినల్ కమ్యూనిటీకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. సో ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు ఎందుకు చనిపోయింది అనేసి, బట్ అదైతే మిస్టరీ అన్నమాట. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వల్లనో చనిపోయి ఉండొచ్చు అంటారు. సో ఈమె కమ్యూనిటీలోనే చాలా మంచిగా అందరినీ గైడ్ చేస్తూ, సో మంచి కేరింగ్ గా చూసుకునేదంట. సో ఆమె చనిపోయాక చాలా మంది చాలా బాధపడ్డారంట. సో ఆమె సమాధిని ఇప్పుడు గ్రానీస్ గ్రేవ్ అనేసి ఈ ప్లేస్ కి పేరు అలా వచ్చిందనమాట. ఇక్కడ క్యూట్ గా డాగ్స్ ని తీసుకెళ్తున్నారు. హాయ్ క్యూటీ. యూజువల్లీ వేవ్స్ ఉంటే అక్కడ ఎక్కువ సర్ఫర్స్ కనిపిస్తారు, వాటర్స్ అదే రైడర్స్ ఉంటారు కదా, సర్ఫ్ రైడర్స్. ఇక్కడ కనిపించట్లేదు అంటే ఇంక ఇది ఎంత డేంజర్ అర్థం చేసుకోండి. అదే ముందే పెట్టారు, సర్ఫింగ్ చెయ్యొద్దు, లేకపోతే ఇట్లా హై వాటర్ కరెంట్స్ హై ఉంటాయి, ఇట్లా అంటే లాగేస్తుంది లోపలికి. ఇంకా స్విమ్మింగ్ వచ్చినా కూడా స్విమ్మింగ్ చేయని రీజన్ ఇవ్వదు, లోపలికి లాగేస్తుంది వాటర్. పైన స్కై ఉంది, ఇటు పక్క సీ, ఇటు పక్క గ్రీన్. ఎంత ఫ్యూచర్ డైరెక్టర్ ఐ గెస్ బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. Where's my phone, Ray? It's in his pocket, Ray. You're from Oxford? No, but my husband is from Ford. ఇప్పుడేమో నెక్స్ట్ స్పాట్ సర్ఫ్ సైడ్ బీచ్కి. ఓ క్రేజీ, నైస్ కదా. ఇది లైఫ్ సేవింగ్ క్లబ్ అనమాట. ఏదన్నా డేంజర్ వస్తే వీళ్ళు రెస్క్యూ చేయడానికి ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు సర్ఫింగ్ చేస్తూ, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట. సో మేము ఏంటంటే వర్ణంబుల్లో ఉన్నాం కదా, ఇప్పుడు తిరిగే ప్లేసెస్ అన్ని పక్కనే అనమాట. సో అందుకే అన్నీ చూపిస్తున్నాను. షోఫేలో లాగా ముందుకెళ్ళింది, పై వరకు వాటర్ వచ్చాయి అనికినాడు. అబ్బే పోతాను. ఏదైనా మురికిది. అయ్యో రే, నార్మల్ శాండ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అమ్మా, ನಮ್ಮ డ్రైనేజ్ లాగుంది నాది ఒక్కసారి ఇట్లా వచ్చేసరికి. ఎలా వరకైతే తెలుసా? లగెత్రో లగెత్తు. చెప్పులు అక్కడ ఉన్నాయి పద. ఓ దేరా, ఓకే. చాలా అయ్యా చాలా అనుకుంటా. ఎలా ఉంది వెళ్దామా? బీచ్? ఎలా ఉంది? ఈడకి పెడతావేంద్రా, పైకి పెట్టరా, పైకి పెట్టుకన్నమ్మా. కన్నమ్మ సరే, బీచ్ ఎలా ఉంది? బాగానే ఉంది, అంటే బాగా ఇప్పడానికి ఏం లేదు, బాగుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ స్పాట్ అనమాట. నెక్స్ట్ స్పాట్ ఏదో చూసుకొని విల్ సీ యూ దేర్. సో ఇప్పుడు మేము ఫ్లాగ్స్టాఫ్ హిల్ మ్యారిటైమ్ విలేజ్కి వచ్చాము. సో ఇదే అన్నమాట, ఇది అబోరిజినల్ ఫ్లాగ్ అన్నమాట, కనిపిస్తుంది కదా అది. ఒకవేళ అబోరిజినల్స్ ఎవరంటే ఏం చెప్తావు? వాళ్ళు ఫస్ట్ ఇన్హాబిటెంట్స్, Native నేటివ్ ఆస్ట్రేలియన్స్ అన్నమాట వాళ్ళు. 19th సెంచరీలో మ్యారిటైమ్ హిస్టరీని ఎక్స్పీరియన్స్ చేయడానికి రీక్రియేట్ చేసిన 1870s పీరియడ్ విలేజ్ అన్నమాట ఇది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇమర్షన్ థియేటర్కి వెళ్తాము. ఇందులో వర్నంబుల్ ఎర్లీ హిస్టరీ గురించి ఒక ప్రెజెంటేషన్ వేస్తారనమాట. నెక్స్ట్ ముందుకు వెళ్ళే ముందట మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, నెక్స్ట్ ఏం చూడబోతున్నారు అనేది. సో లోపలికి వచ్చాక మాకు ఒక మినీ మ్యూజియం కనిపించింది అనమాట. తుఫాన్లో మునిపోయిన షిప్ గురించి ఒక మినీ మ్యూజియం అనమాట. సో ఇక్కడ మనకి వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో యా, చూసేయండి ఇంకా మిగతా పార్ట్. బాయ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే షిప్లో లాగ్ బుక్ అనమాట. దేనికంటే వెదర్ రిపోర్ట్ అనమాట. సో ఏ రోజు ఏ వెదర్ ఎట్లా ఉంది, స్ట్రామ్ వస్తుందా లేదా అని చెప్పి ఈ లాగ్ బుక్ లో రికార్డ్ చేస్తారు. ఇది యాక్చువల్ షిప్ లో లాగ్ బుక్. ఇదేమో డాక్టర్స్ వాడే ఎక్విప్మెంట్ అనమాట. ఇందులో వాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి ఆ బాటిల్స్ లో. ఇవేమో లైక్ వాళ్ళు చూసే మ్యాగ్నిఫికేషన్ గ్లాసెస్, అండ్ వెనకాల పొడుగు కూడా కనిపిస్తుంది కదా, అదేమో నావిగేటర్స్ వాడతారనమాట. అంటే దూరంలో ఏమైనా ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి లేదో పైకి చూసేటోళ్ళు. ఇదేమో ఒక అతని జర్నీ అనమాట. షిప్ లో అప్రెంటిస్ గా జాయిన్ అయ్యి మాస్టర్ పొజిషన్కి వచ్చాడు. సో దానికి సర్టిఫికేషన్ ఇది.
ఇవి వాళ్ళు వాడిన టూల్స్ అన్నమాట. ఇది గన్ పౌడర్, ఇది వరకు క్యానన్స్కి దానికి వాడేవాళ్ళు. అండ్ ఇది 120 years ఓల్డ్ రింగ్ అంట, షిప్లో దొరికిందంట వీళ్ళకి. సో ఆ షిప్లో ప్యాసింజర్దో ఎవరిదో మరి, సో వీళ్ళు రికవర్ చేశారు. అక్కడ పీకాక్ ఉంది కదా, ఆ పీకాక్ ఆ షిప్లో ఉండేదంట. అక్కడ షిప్ ఉంది చూడు డిస్ప్లేలో, ఆ షిప్లో అది పీకాక్. అండ్ ఆ షిప్లో ఏదైతే ఉన్నాయో అక్కడ వెనకాల ఫోటో ఉంది చూడు, అక్కడ ఆ ఐటమ్స్ అన్నీ ఆ షిప్లో ఉండేవి. అవన్నీ కొన్ని డిస్ప్లేలో ఉన్నాయి. ఇది 19th centuryలో ఉమెన్ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేసి ఇట్లా వేశారు. ఇట్రా నీకు ఒకటి చెప్తాను, ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక షిప్కి సంబంధించినవి. అండ్ ట్రాజడీ ఏంటంటే ఆ షిప్ ఒక రోజు ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్ళింది. ఐలాండ్ పేరు మటన్ బర్డ్ ఐలాండ్. అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వేవ్స్ వచ్చి ఆ షిప్ని ముంచేసి షిప్ని ముక్కలు ముక్కలు చేసింది. అదే నా షిప్, అదే ఆ షిప్ అక్కడ డిస్ప్లేలో ఉంది. అండ్ అందరు చనిపోయారు ఎక్సెప్ట్ ఇద్దరు బతికారు, వాళ్ళే వీళ్ళిద్దరు. యాక్చువల్ ఫోటో వాళ్ళిద్దరిది. యాక్చువల్ బ్లాక్ అండ్ వైట్ లో ఉండే కలర్ చేశారంట. ఫస్ట్ వీడు షోర్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత వీడికి ఈమె ఏడుస్తూ వినిపించిందంట సీలో. సో వీడు ఆమె దగ్గర స్విమ్ చేసుకుంటే ఆమెను కూడా సీ దగ్గర తీసుకొచ్చాడు, అదే షోర్ దగ్గరికి, సారీ. అండ్ ఆ కేవ్ ఉంది కదా, ఆ కేవ్లోకి తీసుకొచ్చి పనుకోబెట్టాడు ఆ అమ్మాయిని. తర్వాత వాడు బయటికి వెళ్ళి ఇంకెవరు ఉన్నారేమో చూసాడనమాట. ఈయన పర్సనల్ బైబిల్. వాడు షిప్లో వ్యక్తిలో అంటే సేవ్ అయ్యాడు కాబట్టి వాడి బ్రేవరీకి, ఈమెను కూడా కాపాడాడు కాబట్టి వాడి బ్రేవరీకి మెచ్చి ఆ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు వాడికి అలా పాకెట్ బైబిల్ ఇచ్చింది. యూజువల్ ఎవరికి ఇవ్వరంట. సో అది వాడి పర్సనల్ బైబిల్. ఇప్పుడు లోపల మ్యూజియం అంతా కవర్ చేసామంతా అయిపోయింది కదా, బాగా ఎండగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు విలేజ్ లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్ స్ట్రీట్స్ ఇవన్నీ, యాక్చువల్ స్ట్రీట్, యాక్చువల్ బిల్డింగ్స్ అప్పట్లో అవి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు డ్రెస్ మేకర్స్ దీని లోపలికి వెళ్దాం. వెళ్ళొచ్చు అంట, ఎవరో ఉన్నారు లోపల. ఈ షాప్ 19th centuryలో విక్టోరియన్ ఎరా ఉంటుంది కదా, సో దాన్ని రీక్రియేట్ చేశారనమాట. సో లోపల ఏంటంటే అన్ని వింటేజ్ అనమాట. సూయింగ్ మిషన్ కానీ ఫ్యాబ్రిక్ రోల్స్ ఉన్నాయి కదా, అవి అప్పటి కాలంలో క్లాతింగ్ స్టైల్ డిస్ప్లేలో పెట్టారు. సో ఈ బ్లూ డ్రెస్ వేసుకున్నాము, ఎంత క్యూట్గా ఉంది కదా. ఆ గౌన్ కూడా వాళ్ళే స్టిచ్ చేసుకున్నారంట. కార్సెట్స్, బానెట్స్, ఈ పెట్టికోట్ లేయర్స్, వాము అనిపించింది. అసలు ఎన్ని లేయర్స్ అంటే ఆ టైంలో ఇవి చాలా పాపులర్ అంట. సో ఇప్పటికి ఏంటంటే వీళ్ళకి క్లయింట్స్ కూడా కొంతమంది వస్తుంటారంట, బట్ ఇన్కమ్ అయితే చాలా చాలా తక్కువ వస్తుంది అనేసి చెప్పారు. హ్యాండ్ ప్రింటింగ్, మాన్యువల్లీ ప్రింట్ చేసే న్యూస్ పేపర్ మెషిన్ అప్పట్లోది. ఇది పర్ హవర్కి 250 to 300 న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తుందంట. ఇది స్కూల్ అంట. సో చిన్నగా క్యూట్గా భలే ఉంది కదా, బట్ లిటరలీ లోపల వెంటిలేషన్ అస్సలకే లేదనమాట. బయట వ్యూ అండ్ అప్పటి బిల్డింగ్స్ అయితే చూడడానికి బాగున్నాయి కదా, చాలా పీస్ఫుల్ గా, అసలు చాలా సైలెంట్ గా కామ్ గా ఉంది బయట. ఇది క్యాండిల్ మేకింగ్ షాప్. అప్పట్లో వాళ్ళు వాడిన టూల్స్, విక్స్, మాల్స్, వ్యాక్స్ ని మెల్ట్ చేయడానికి వ్యాట్స్, సో ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు. వీళ్ళు ఇక్కడ అనిమల్ ఫ్యాట్ తో కూడా క్యాండిల్స్ చేసేవాళ్ళంట, వాటిని టాలో క్యాండిల్స్ అంటారంట. ఇది రోప్ అండ్ వైర్ షాప్. సో షిప్స్ లో వాడే రోప్స్ కానీ వైర్స్ కానీ యాంకర్స్ కి ఇక్కడ చేసేవాళ్ళంట. సో అప్పట్లో టూల్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెద్ద మిసైల్ లా ఉంది కదా, ఇది ఆర్టిలరీ మిసైల్ అన్నమాట. అటుకించి ఎనిమీ షిప్స్ వస్తాయి, వీళ్ళకించి లోడ్ చేసి షూట్ చేస్తారు. ఇట్లా వెళ్ళి చుపుక్ అనే షిప్ మీద పడుతుంది. ఇవన్నీ చూసుకుంటూ పైకి వెళ్ళాము. దూరంగా సముద్రం కనిపించింది అనమాట. సో వ్యూ ఎంత బాగుందంటే చూడండి ఇక్కడ నుంచి. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వ్యూ అసలు. అండ్ ఇక్కడ లామాస్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తూ. ఎవరైనా మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఆడుంటే వాళ్ళకి తెలిసి ఉండేది ఇవేంటో. జాగ్రత్త, దాని దగ్గరికి వెళ్తే తుప్పుక్కని వస్తాయి ముఖం మీద. ఇక్కడ నుంచి ఇందాక మనం తిరిగిన మ్యారిటైమ్ విలేజ్ ఉంది కదా, సో మొత్తం ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది చూడండి. కొన్ని వీళ్ళు వెళ్ళి ఆప్షన్లో కొనుక్కున్నారు, కొన్ని వీళ్ళకి రివర్లో దొరికిన ఆర్టిఫాక్ట్స్, వీళ్ళకి షిప్లో కూడా దొరికాయి కదా చాలా వరకు. అదే అవన్నీ ఓషన్లో మునిపోయిన షిప్లో నుంచి తీసుకొచ్చారు. చాలా మంది దాన్ని ఏమంటారు, డైవర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాట్లాడిపించి ఓషన్లోకి వెళ్ళి కింద ఓషన్ ఫ్లోర్ మీద ఉన్నవన్నీ కలెక్ట్ చేశారు.
ఇక్కడ 2 ఉంటాయి. ఒక లైట్ హౌస్ లోపలికి వెళ్ళొచ్చు, ఇంకొకటి వెళ్ళలేమన్నమాట. ఇక్కడ 2 లైట్ హౌసెస్ ఉన్నాయి. ఒక లైట్ హౌస్ లో మాత్రమే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో దాని లోపలికే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. ఇది చిన్న లైట్ హౌస్, మరీ పెద్దది కూడా కాదు. పైకి ఎక్కాక మధ్యలో బల్బ్ లాగా ఉంది పెద్దగా. సో ఇక్కడ నుంచి వ్యూ ఇంకా చూసేసి కిందకి వచ్చేసాం ఇంకా. సో మేమైతే ఇంకా క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నాము. ఒక రోజు తెంపాను. అంత భయమైనప్పుడు ఎందుకు? ఐ లవ్ యూ. ఓ థ్యాంక్ యూ కన్నమ్మా. ఐఎమ్ సింగింగ్. ఇప్పుడైతే వచ్చేసాము బయటికి. మ్యారీ టైం ఫ్లాగ్ స్టాఫ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా 3 స్పాట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, అంటే వర్ణంబోల్ దగ్గర కవర్ చేయాల్సినవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మా క్యాంపింగ్ సైట్కి వెళ్ళాలి అంటే 2 hours పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 2:30 అయింది. మేము వెళ్ళేసరికి 4:30. ఇంకా అవన్నీ సెట్ చేసుకోవాలి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకొక వ్లాగ్ లో క్యాంపింగ్ సైట్ కి వెళ్ళాక సో మేము అక్కడ ఏం చేసాము, ఏం అనిమల్స్ ని చూసాము, ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇంకొక వ్లాగ్ లో పెడతాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో చూసారు కదా, వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.